ఏమండి, గుండంటే నాకు గుర్తొచ్చిందండి. మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంటది? మీరు విడాకులు విత్డ్రా చేసుకుంటే మిమ్మల్ని కాలినడకన కొండెక్కించి మీ తలనీరాలు సమర్పిస్తానని ఆ ఏడుకొండల వాడికి మొక్కుకున్నానండి. ఆ మొక్కు వచ్చే జన్మలో తీర్చుకో. చూసారా, వచ్చే జన్మలో కూడా మన మొగుడు పిల్లలుగా పుట్టాలని మీరు మనసులో కోరుకుంటున్నారు కదూ. నేనేం కోరుకోవట్లేదు. సర్లేండి, ఇంతకీ లగేజ్ సంగతి ఏంటో మీరు తేల్చనే లేదు. నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంతేనా? అప్పుడే అంతా అయిపోయిందా? మీరు నాకు కేవలం విడాకుల నోటీసే ఇచ్చారు. ఇంకా అది కోర్టులో ఫైల్ చేయనే లేదు. కోర్టు నుంచి నాకు సమన్స్ రావాలి, నేను లాయర్ ద్వారా సమాధానం పంపాలి, కోర్టు వారు వాయిదాల మీద వాయిదాలు వేయాలి, జడ్జి గారు నా అభిప్రాయం కోరాలి, నేను సిద్ధంగా లేనని కూడా చెప్పాలి. ఫ్యామిలీ కోర్టులో మిమ్మల్ని 10 మంది ముందు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయించి బ్రెయిన్ వాష్ చేయించాలి. ఇలా ఎన్నో తతంగాలున్నాయండి. విడాకుల నోటీస్ ఇవ్వగానే విడాకులైపోయినట్టు కాదు. కాబట్టి అప్పటిదాకా నేను అధికారికంగా మీ భార్యనే. మొగుడు మూటా ముళ్ళే సర్దుకుని పోతుంటే ఎక్కడికి అని నిలదీసే హక్కు నాకుంటుంది, అర్హత ఉంటుంది, అధికారము ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి బ్యాగ్ సర్దుకుని బయలుదేరారు? నీ తొక్కలో హక్కులు అధికారాలు నేను పట్టించుకోను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దిస్ ఇస్ టూ మచ్ యు నో. మీరు నాకు ధర్మేచ్ఛ, అర్ధేచ్ఛ, కామేచ్ఛ, మోక్షేచ్ఛ, నాతిచరామి అని పెళ్లిలో మాటిచ్చి తప్పాలనుకున్నా నేను భరించాను, సహించాను, క్షమించాను. కానీ మా కావ్య ఎంగేజ్మెంట్ కు తప్పకుండా వస్తానని మీరు మాటిచ్చారు. ఇప్పుడు ఎగేసుకుంటూ ఎక్కడికో వెళ్తానంటున్నారు. ఆ మాట తప్పడానికి మీరు వీల్లేదు. మీరు మా కావ్య నిశ్చితార్థానికి రావాల్సిందే. మనిద్దరం కలిసి మెలిసి వెళ్లాల్సిందే. మిమ్మల్ని నండి అడిగేది. సెంటర్లో శిలా విగ్రహంలా ఇలా నిలబడ్డం కాదండి గొప్పతనం. ఇచ్చిన మాట నిలబెట్టుకుని సంస్కారవంతులు అనిపించుకోవడం నిజమైన గొప్పతనం. ఇప్పుడు వస్తారా రారా? రాను. రారు? రాను. రారా? రా అంటావేంటి? అయ్యో రమ్మా, 2 రాలు గౌరవానికి గుర్తులేనండి. పోనీ రారా అండి? రానండి. మంచిదండి, మంచిది. డివోర్స్ పేపర్స్ దేనికి? విడాకులు సమ్మతమైన సంతకం చేయటానికా? గాడిద గుడ్డేం కాదు. ఈ విడాకుల కాగితాలు తీసుకెళ్లి అత్తగారి ముందు పెట్టి మీరే న్యాయం చేయండి అని సాష్టాంగ నమస్కారం చేసేస్తాను. నందుని, మా అక్కని, మీ నాన్నని, మా నాన్నని, ఆఫీస్లో మీ పిఏని, డీలర్స్ ని, డిస్ట్రిబ్యూటర్స్ ని అందరినీ పిలిపించి ఇంటి ముందు తుమ్మ చెట్టు కింద పంచాయతీ పెట్టిస్తాను. న్యాయం కోసం న్యాయం జరిగేలా న్యాయం చెప్పమని న్యాయంగా న్యాయ పోరాటం చేసి న్యాయాన్ని నిలబెడతాను. నాకు నేనే న్యాయం జరిగేలా చేసుకుంటాను. ఏంటి అడుగు నిలబడుతున్నారు? సీక్రెట్ గా విడిపోవడానికి మనం సింగపూర్లోనో, మంచితనంతో విడిపోవడానికి మలేషియాలోనో మనం లేము. ఇండియాలోనే ఉన్నాం కాబట్టి ఇంటిలిపాదికి తెలిసే తీరాలి. అదేదో ఇప్పుడే చెప్పేస్తే ఓ పని అయిపోతుంది, అందరికీ విషయం ఓపెన్ అయిపోతుంది. ఎక్కడికో చెప్పాలా వద్దా? ఇప్పుడు దారికొచ్చారా? నీ దారికి అడ్డుగా వచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి? గుడికి. గుడికా? గుడి, ఆలయం, దేవాలయం, టెంపుల్. అది గుడికి మరి లగేజ్ ప్యాక్ తో వెళ్ళడం ఏంటండి? నీకు లాజిక్ కావాలా, నాతో కలిసి గుడికి రావటం కావాలా? ఏంటి, నన్ను కూడా గుడికి తీసుకెళ్తున్నారా?
అవును, సతీ సమేతంగా గుడికొస్తానని మొక్కున్నాను. సతీ సమేతంగానా? ఆ, మరి ఈ బ్యాగ్ సమేతంగా ఎందుకు అని అంటున్నాను. ఆ, వస్తే నీకే తెలుస్తుంది. మీ కాన్సెప్ట్ నాకు కన్ఫ్యూజన్ గా ఉందండి. ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. ఆ, సరే సరే. అబ్బో, మామూలు ఫాస్ట్ లేదే. నేను రెడీ. పద. ఆ, అత్తగారికి చెప్పాలి కదా. అక్కర్లేదు, నేను చెప్పాను కదా. పద. మ్, ఏవండి, మీ చెప్పులేవండి? నీ సంగతి తెలిసి కాలేజ్లో పెట్టొచ్చానే. మర్చిపోయాను. మ్, ఏం మతి మరిపో ఏంటో. ఇలాంటి గజనీతో జీవితాంతం ఎలా కాపురం చేయాలో ఏంటో. అందుకేగా మధ్యలోనే వదిలేస్తున్నాను.